దళిత క్రైస్తవుల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 24న మందకృష్ణ మాదిగతో సమావేశం కానున్నట్లు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జిల్లా కోఆర్డినేటర్ డేవిడ్ రాజ్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు, దళిత క్రైస్తవుల పరిస్థితి అనే అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులతో కలిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జిల్లా కోఆర్డినేటర్ డేవిడ్ రాజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దళిత క్రైస్తవుల పరిస్థితిపై ఈ నెల 24న హైదరాబాద్లోని వైఎంసీఏలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో దళిత క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నల్గొండ బాధ్యులు మేడి లక్ష్మయ్య, మాతంగి ఆనందయ్య, సాగర్ బాధ్యులు యాచారం యాకోబు, వారణాసి ఆనంద్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం దళిత క్రైస్తవులపై ఉన్నటువంటి రాష్ట్రపతి యొక్క ఉత్తర్వులు అవి 1950లో అవి ఉత్తర్వులు చేయబడుతూ వచ్చినాయి. వాటి వల్ల కేవలం దళితులు మాత్రమే వాళ్ళు వివక్షకు గురవుతున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క వివరణ తర్వాత అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో దళితులకు క్రైస్తవులుగా మారితే వాళ్ళకు దళిత హోదా రద్దు చేయాలి అనే ఉద్దేశం ఇది నిన్న మొన్నటే వచ్చిందేమో అనుకుంటున్నారు. కానీ అందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే 1950 నుంచి ఉన్నది. మిగతా వారు ఒక ఎస్టీ వర్గంలో ఉన్నవారు కావచ్చు, బీసీ వర్గంలో ఉన్నవారు కావచ్చు, ఓసీ వర్గంలో ఉన్నవారు కావచ్చు, వారు ఎటువంటి చర్చిలకు పోయినా వారు మాత్రం వారి కులం అలాగనే ఉంటుంది. కానీ దళితులకు మాత్రము వారు మాత్రం చర్చిలకు పోతే వాళ్ళ దళిత హోదా పోతుంది. మీరు ఒకవేళ గతంలో ఉద్యోగాలు చేసి ఉంటే ఉద్యోగాలుగా ఉన్నవారు పోవద్దు. రెండవది, ఇప్పుడు ఏమైనా ఉద్యోగాలు వస్తే కూడా మీ యొక్క ఉద్యోగాలు పోవాలి. ఏదైనా పొలిటికల్గా కూడా నిలబడాలంటే మీరు ఎస్సీ హోదాలో ఉన్నటువంటి స్థానాల్లో, ఆ ఎస్సీ రిజర్వ్ ఉన్నటువంటి స్థానాల్లో నిలబడితే మేము కేసులు వేస్తాము అని ఇతరులతోటి కేసులు వేపించి వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు. ఈనాడు కేవలము ఈ విధంగా దళితులపై వివక్ష అనేది ఎంతవరకు సమంజసం కానటువంటి విషయం. ఇది గత 70 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటూ ఉన్నాం. గతంలో అన్న ఏ విధంగా అయితే ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారా ఏ విధంగా అయితే పోరాడి ఆ యొక్క ఉద్యమాన్ని ద్వారా ఏ విధంగా అయితే హక్కులు సాధిస్తూ వచ్చినాడో ఈనాడు మేము కూడా దళితుల క్రైస్తవులకు ఉన్నటువంటి మేము అదే రీతిగా అన్నని సపోర్ట్ తీసుకొని మేము పోరాడి మా యొక్క వివక్ష నుంచి ఆ యొక్క వాటి నుంచి మేము కూడా తప్పించే విధంగా మేము భవిష్యత్ దినాలు కూడా ఎంతగానో ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం. ఈ యొక్క సమావేశం సందర్భంగా దళిత క్రైస్తవుల మీద సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. దళిత క్రైస్తవుల వెనకాల ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది మాకు ఎప్పుడో 1950 నుంచి ఉంది. అయినా కూడా మరి ఈ తీర్పు నెల క్రితం వచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు మాకు వెన్నట్టి ఉండి ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు నడిపించి వెనుకకు తిరిగి చూడకుండా హక్కులు సాధించే వరకు వర్గీకరణ సాధించుకొని వచ్చిన విజయం పొంది మరి ఈరోజు ఫలాలు అందించినాడు. ఏఐసిఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఏదైతే సుప్రీంకోర్టు దళితులు క్రైస్తవ మతంలోకి వెళితే వాళ్ళ ఎస్సీ హోదాను రద్దు చేస్తామని, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, అతను ఎస్సీ ఎస్టీలకు చట్టాలను నిర్మిస్తే ఆ చట్టాలు కూడా కోల్పోతారని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము ఖండిస్తూ వెంటనే రద్దు చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తూ, అయితే ముఖ్యంగా దళితులు ఎదుర్కొన్నటువంటి కుల వ్యవస్థత కానీ కుల అహంకారులతోటి దళితుల మీద జరిగే దాడులు కానీ ఖండిస్తూ మతం మారితే ఎస్సీ హోదా రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించడం ఈ తీర్పును మేము సుప్రీంకోర్టుని మేము గౌరవించుకుంటాం. అలాంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.